ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవాభాజస్య సంఘతే ఓం దధిగ్రామిన్నో కారుషం జిష్ణోరస్వస్య వాజినః. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో గురుపూర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారికి నిర్వహించిన పాదపూజ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. దీంతో పాటు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. పెద్ద ఎత్తున భక్తజనులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు చిన్నజీయర్ స్వామి దివ్య బోధనలు అందించారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు. నేటి నుంచి సెప్టెంబర్ 26 వరకు చాతుర్మాస్య దీక్షను ఆచరించనున్నారు. ఈ చాతుర్మాస్య దీక్షలో భక్తులందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చిన్నజీయర్ స్వామివారు పిలుపునిచ్చారు. జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ హరి హై. గురువు అంటే కొత్త జీవితాన్ని ప్రసాదించే దైవంతో సమానమన్నారు శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి. మనలోని అజ్ఞానమనే చీకటిని పూర్తిగా తొలగించి జ్ఞానమనే వెలుగును నింపేవారే గురువులు అని చెప్పారు. తెల్లని కాగితంపై అందమైన చిత్రాన్ని గీసే చిత్రకారుడిలా, బండరాయిని అద్భుతమైన శిల్పంగా మలిచే శిల్పిలా గురువు మన జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుతారన్నారు. వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులందరూ విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలని చిన్నజీయర్ స్వామి ప్రత్యేకంగా సూచించారు. చాతుర్మాస్యం చేసేటటువంటి మహానుభావులైనటువంటి యతీశ్వరులు 4 నెలలు జరిపేటటువంటి చాతుర్మాస్యానికి ఈరోజే ప్రథమ దినంగా సంకల్పాన్ని తీసుకుంటారు. కార్తీక పూర్ణిమ దాకా చాతుర్మాస్య దీక్ష చేస్తారు. 4 నెలలు చేయడానికి అవకాశం లేనటువంటి వ్యక్తులు 2 నెలలు చేస్తుంటారు. ఒక్కొక్క పక్షాన్ని ఒక్కొక్క నెలగా భావన చేసి చేయొచ్చు అని మనకి శాస్త్రం అవకాశాన్ని ఇచ్చింది. మానవ జీవితంలో గురువు యొక్క స్థానం చాలా గొప్పది. ఎందుకంటే మనిషి ఈ లోకంలోకి తెల్ల కాగితంలో వస్తాడు. దాని మీద మంచి చిత్రాన్ని రచించి అది లోకానికి ఒక విలువని ఇచ్చేదిగా, లోకంలో ప్రసిద్ధి పొందేదిగా తయారు చేసేటటువంటి ఆ పెయింటర్ గురువు అన్నమాట. ఎక్కడైనా అతి అసందర్భపు విషయాలుంటే వాటన్నిటిని కూడా వడగాచి చక్కటి తత్వాన్ని, చక్కటి సిద్ధాంతాన్ని లోకానికి ప్రసాదించినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్య స్వామి. వారి పరంపరలో రావడం మన అందరి యొక్క అదృష్ట విశేషం.